అండలో వాలితో స్నేహం చేస్తే చాలా అయిపోయింది, సీతమ్మ వచ్చేస్తుంది. కాదు, అసలు ధర్మమునందు లేని వాలితో నాకు స్నేహం ఎందుకు? కష్టపడ్డా సరే ధర్మాన్ని పట్టుకుని సంతోషిస్తా. అందుకే ఎవరు రాముడు అంటే, ఎవరు ధర్మాన్ని పట్టుకుంటే సంతోషంగా ఉంటాడో ఆయన రాముడు. రాముడు ఏడుస్తూ ఉండడు, రాముడు సంతోషంగా ఉంటాడు. ఎందుకు సంతోషంగా ఉంటాడంటే, సీతమ్మ పక్కన ఉందా లేదా, దశరథ మహారాజు గారు ఉన్నాడా లేదా, దీనికి కాదు ఆయనకి సంతోషం. ఇవాళ ధర్మం తప్పకుండా బతికానా, ఇవాళ నీ ధర్మం తప్పలేదు, అంతే సంతోషంగా ఉంటాడు. ఫలితం వచ్చిందా లేదా అని ధర్మం సంగతి అలా ఉంచండి, సాధించానా లేదా అని రాముడు జీవితంలో ఒక్క క్షణం ఆలోచించాడు. నేను ధార్మికంగా ఉన్నానా లేదా. అందుకే రాక్షసుడికి అర్థమైంది, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ధర్మమే ఒక రాశీభూతమై నడిస్తే రామచంద్రమూర్తి. నేను మార్గము ప్రధానం కాదు, అది పొందానా లేదా, నేను అనుకున్న కోరిక తీరుతుందా తీరదా, దానికోసం ఏమైనా చేసేయడం. ఇప్పుడు అది పాపము. ఈ పాపాలు చేసినందుకు ఏం చేస్తారంటే, ఒరే నీకు మనుష్య జన్మనిచ్చి శాస్త్రం ఇచ్చి గురువునిచ్చాం, మార్గం ప్రధానంగా బతకమని చెప్పాం, నువ్వు మార్గాన్ని వదిలి ఫలితాల కోసం పరిగెత్తావు, ఈ పాపాలు నువ్వు అనుభవించాలి కదూ అంటాడు ఈశ్వరుడు. అన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ శరీరం విడిచిపెట్టగానే భైరవ యాతన పొందుతాడు అని చెప్పింది. భైరవ అంటే రవము అంటే శబ్దం, భయ్య నరిచి వెంటబడుతుంది కాబట్టి భైరవ. భైరవ అంటే కుక్క. ఓ పెద్ద కుక్క ఒకటి వెంటబడుతుంది, వెంటబడి తరుగుతుంది జీవుణ్ణి. జీవుడు ఆ చీకట్లో పరుగు తీస్తాడు, పరిగెత్తి 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 ఎక్కడైనా వెలుతురు కనపడితే చాలని కదా చూస్తాడు. ఆ పరిగెత్తినప్పుడు చేసుకున్న పాపాలు అనుభవించడానికి యమసదనంలోకి ప్రవేశించేటప్పుడు అగ్ని జ్వాలలతో కూడిన తోరణంలోంచి వెళ్ళాలి. వెనక కుక్క, ముందు అగ్ని తోరణం. ఆ జ్వాలల యొక్క తోరణంలో మగ్గి మాడిపోతూ లోపలికి వెళ్ళాలి. అక్కడ ప్రారంభం. భయము, పరుగు, బాధ, చీకటి, ఆవేదన అన్నీ అక్కడ మొదలవుతాయి. చేసేసినవి చేసేసాడు, మార్గం తప్పి కత్తి కుడపడానికి వచ్చినప్పుడు పంచుకునేవాడు ఉండడు. ఆఖరికి కాయము వీడి జీవుడిటి కంపిత చిత్తత నీకు చుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మములు తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియన్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరు వస్తారప్పుడు? వచ్చేవాళ్ళు ఉండరు. అప్పుడు అనుభవిస్తాడు. మరి చేసేసిన పాపం ఎలా పోతుంది? ఏదో తెలియక చేసేశాను, ఇప్పుడు తెలిసి వచ్చింది, బాబోయ్ ఇంకెప్పుడు చేయను. కానీ మరి చేసిన పాపం పోయే మార్గం లేదా? ఇది కార్తీక పౌర్ణమి యొక్క వైశిష్ట్యం. ఈశ్వరుడు అభయం ఇచ్చాడు, నేను నీతో వస్తా, దా, నీకు బెంగలేదు. నన్ను ఆశ్రయించి ఉండగా ఏది బాధాకరమో అది బాధాకరము కాదు, అది ఈశ్వర తత్వం. అందుకే పాము ఎప్పుడూ కూడా అగ్నిహోత్రాన్ని చూస్తే పారిపోతుంది. ఏదో ఓ గుంజ పట్టుకుని ఉంది పాము, మీరు ఎంత అదిలించినా వెళ్ళటం లేదు. కింద కొద్దిగా గడ్డేసి ఇంధనం వేసి వెలిగించారనుకోండి, పాము దుబుక్కుని దూకేసి పారిపోతుంది. అగ్ని చూస్తే పరిగెడుతుంది, చంద్రుడు కండిపోతాడు. మరి శివుడు హాలాహల భక్షణం చేస్తే పెద్ద అగ్నిహోత్రం, అది చేతితో పట్టుకుని మింగుతున్నాడు. కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడున్ కందడున్ వదనంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలెంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృంగుచో అని ఓ పిల్లపాము జారి కింద పడ్డా. శివుణ్ణి ఆశ్రయించి ఉండగా అగ్ని పాముని చెనకలేదు. అంటే ఆయన పాదములు పట్టి ఉండగా ఎవరూ నిన్ను భయపెట్టలేరు. కాబట్టి ఆయన ఏమంటాడు, ఇంతకు ముందు చేశావు దోషాలు, ఇప్పుడు మారానంటున్నావు కదూ, ఇక చెయ్యనంటున్నావు కదూ, నీకు నేను అనుగ్రహం చేస్తాను, నీ కోసం నేను వస్తా, పద, ఇక్కడే దూరుదు అని జ్వాలాతోరణం కింద. ఎవరి కోసం ఆయన రావడం? ఆయన కర్మకాలే ఆయన రావడం. ఆయన కర్మకాలి కాదు, మనను అనుగ్రహించడానికి. ఇది ఈశ్వరుడు కిందకొచ్చినటువంటి ఉత్సవం. అందుకని జ్వాలాతోరణం వెలిగిస్తారు గుడి ముందు. వెలిగించి కొత్త ఆవిరిగడ్డి తీసి ఇంధనం పోసి వెలిగిస్తే దాని క్రింద పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో పెడతారు. పల్లకి వెంట మనం పెడతాం. 3 మార్లు తిరుగుతాడు, ఆయన గుళ్ళోకి వెళ్ళిపోతాడు, మనం కాళ్ళు కడుక్కుంటాం. ఇప్పుడు ఏమైంది? ఆ జ్వాలాతోరణం కిందకి దూరవలసిన వాడు, వెనక కుక్క తరుగుతుంటే చీకట్లో భయపడవలసిన వాడు అవసరం లేకుండా ఈశ్వర స్థానానికి వెడతాడు. దేని చేత? కర్మ చేత అని అనుకోకండి.
పశ్చాత్తాపము చేత. ఇది తత్వమునందు ఎక్కడైనా అంతే. రాముడైనా ఇదే చెప్తాడు రామాయణంలో, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. నేను నీవారనని నమ్మి పడిపో, నేనున్నాను, నీకు అభయం ఇస్తానంటాడు. నువ్వు ఒకసారి తప్పు తెలుసుకుని పడిపో ఈశ్వరుడి కాళ్ళ దగ్గర, ఆయన నీకోసం కిందకొచ్చి అప్పుడు పొందవలసినటువంటి జ్వాలాతోరణాన్ని ఇక్కడ జ్వాలాతోరణంలోంచి ఆయన ముందు నడిచి వెనక మనల్ని నడిపించుకుని మనల్ని అనుగ్రహించి అక్కడ పొందకుండా కాపాడతాడు. ఇది ఒక్క కార్తీక పౌర్ణమి నాడు. దీపము కన్నా మంగళప్రదమైనటువంటి వస్తువు లోకంలో ఇంకొకటి లేదు. అంత మంగళప్రదమైనది ఏది అంటే దీపం ఒక్కటే. అందుకే మీ ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటారు. అయ్యా మా ఇంట్లో దీపం నిలబెట్టారండి అంటారు. అటువంటి దీపం పరమమంగళప్రదమైనటువంటిది. అటువంటి దీపం ఇంట వెలగకుండా ఉండకూడదు అని. ఏ ఒక్కరోజు దీపం వెలగకుండా ఇల్లు ఉండకూడదు. కానీ ఏ కారణాంతరముల చేతనైనా ఇంట్లో దీపం వెలగకుండా తలుపులు వేసేసి కొన్నాళ్లు చీకటితో ఇల్లు ఉండిపోతే ఆ దోషం యజమానిది. ఎందుకని అంటే ఇప్పుడు నేను వచ్చేశాను అంటే భక్తి ఎక్కడుందండి? నేను వచ్చేశాను, నేను రోజు ఆరాధిస్తున్న పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు? సింహాసనంలో అలాగే ఉన్నాడు. మరి ఆయనకి అన్నం ఏది? వాడు ఉన్నాడన్న భావన ఉంటే మరి వాడికి అన్నం పెట్టాలిగా. అంటే ఓ దీపం పెట్టి, అందుకే ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు ఉంటే చాలండి అంటారు. ఓ దీపం పెట్టి ఇంత బెల్లం గడ్డ పెట్టారనుకోండి, నేను ఉన్నానని తలుపు తీసి కాస్త బెల్లం ముక్క నైవేద్యం పెట్టించాడు వాడు, నేను ఉన్నానని నమ్మాడురా, వాడు సంతోషపడిపోతాడు. తలుపు వేసేసి 20 రోజులు వెళ్ళిపోయావు, దీపం అక్కర్లేదు, బెల్లం గడ్డ అక్కర్లేదు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు సావకాశం ఉన్నప్పుడు ఏ సాయంకాలమో పూజ గదోసారి తుడిచి దీపం పెట్టడం. వెంటనే పరుగున వెళ్ళి తలుపు తీసి కనీసం కృతజ్ఞత చెప్పావా? క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకొచ్చాడని. ఈ దోషం దేనికి పోతుందని అడిగారు. కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం వెలిగిస్తారు. అందుకని ఒక దీపం కాదు, గుత్తి దీపం అని. సాధారణంగా ఆ గుత్తి దీపం వెలిగించేటప్పుడు 300కి పైచిలుకు ఒత్తులు కలిపి పెట్టి వెలిగిస్తారు. వెలిగిస్తే ఇంట దీపం పెట్టినటువంటి దోషం ఏది ఉందో ఆ దోషమంతా ఒక్క దీపము చేత పరిహరింపబడుతుంది. పరిహరింపబడి మంగళములకు ఆలవాలం అవుతుంది. ఇంత శక్తి కలిగినటువంటిది, ఇన్ని మంగళములను కటాక్షించగలిగినది ఏ తిథి అంటే అది కేవలముగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి. ఇంత గొప్పదైనటువంటి తిథి ఏది ఉన్నదో ఆ తిథిని మనం సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక మాసం వచ్చేసింది, జరిగిపోయిన తిథులలో ఏం చెయ్యాలి అన్నది నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, నాలిక ఖర్చుకోవడానికి పనికొస్తుంది. ఎందుకే ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పడం ఎందుకు? మేము బాధపడడానికి తప్ప. వచ్చే ఏడాదికి ఏమో గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు ఇంకో వారం ముందు వచ్చి చెప్తే బాగుండేది, ఇప్పుడు ఎందుకు రావడం అని మీరు అనొచ్చు. అందుకని ఎదర ఉన్నటువంటి విశేషమైన ఫలితాన్ని ఇవ్వగలిగిన రోజుకు ముందే చెప్పాగా, చెప్పినా ఎందు దోషం లేదు ఇప్పుడు. కాబట్టి ఆ తిథిని సద్వినియోగం చేసుకోవాలి. అంత గొప్ప మాసము కార్తీక మాసము. అయితే అసలు ఈ మాసానికి, దీపానికి, అగ్నికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్న మూలాన్ని ఒకసారి పరిశీలనం చేసి మీకు నేను తద్భావాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. అసలు కార్తీక మాసము అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ప్రకాశిస్తాడు పౌర్ణమి నాడు, కాబట్టి కార్తీక మాసము అని పేరు. అసలు ఈ కృత్తికలు ఎవరు? కృత్తికలు మాతృకలు. వాళ్ళు సాక్షాత్ అమ్మవారి స్వరూపం. ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యోత్పత్తిలో ఉండేటటువంటి మలుపులన్నీ చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒకప్పుడు మీరు సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్నారు, ఇదే వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా. అందులో ఒక చమత్కారం జరిగింది. కారణాంతరముల చేత పార్వతీదేవి పుట్టినటువంటి పిల్లవాడికి స్తన్యం ఇవ్వడం కుదరలేదు. పుట్టినవారు సనత్కుమారాచార్యుల వారు పుట్టారు, మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు. ఆయన మాతృస్పర్శను అంగీకరించలేదు. శివకుమారుడిగా వస్తాను, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివైనా నీకు కొడుకుగా రాను, ఎందుకంటే గర్భవాసం చేయనన్నాడు. ఆవిడంది, అదేమిటో శివుడు వరం అడిగాడు, శివుడికి వరం ఇచ్చాను, అందుకని నేను శివుడికి కొడుకుగా వస్తానంటావేమిటి? శివుడికి వరం ఇవ్వడం అంటే నాకు వరం ఇచ్చినట్టే. లోకంలో ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది? ఆయన కొడుకంటే తన కొడుకే. కాబట్టి ఇంతటి మహాజ్ఞానివి నువ్వు నా స్పర్శ లేకుండా కుమారుడిగా వస్తే ఎలా? రావలసిందే నాకు కొడుకుగా అంది. ఆయన బాగా ఆలోచించి అన్నాడు, అమ్మా ఏమనుకోకు, గర్భవాసం చేయడం నాకు ఇష్టం లేదు,
ఇంకొక మార్గం చెప్పు, నీకు కుమారుడను అని పిలిపించుకోవడానికి నీ శరీరము నుంచి వచ్చినట్లుగా తత్తుల్యమైన స్థితిని పొందడానికి ఓ మార్గాన్ని ఉపదేశం చేయి, అలా వస్తానన్నాడు. తల్లి ఆలోచించింది. ఒకానొకప్పుడు భస్మాసురుడన్న రాక్షసుడికి పరమశివుడు వరాలు ఇచ్చినప్పుడు శివుడు వేరొక కారణానికి భయాన్ని నటించాడు. ఆయనకి భయం ఏమిటి? నటిస్తే తాను అలా నిలబడడం పతివ్రతా ధర్మం కాదని తల్లి మరువైంది. శరీరాన్ని ఒక సరస్సుగా మార్చింది. దాన్ని శరవణ తటాకం అంటారు. కైలాస పర్వతం మీద ఉంటుంది. ఆ తటాకంలోంచి పైకిరా, శరవణ భవ. నా శరీరం ఆ తటాకంగా ఉంది కాబట్టి ఆ తటాకంలోంచి వస్తే నాలోంచి వచ్చినట్టే. అలా వస్తానమ్మా. అందుకని ఆయన ఆ తటాకంలోంచి పైకొచ్చాడు. 6 ముఖములతో ప్రకాశించి ఏడ్చాడు. వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో వర్ణిస్తారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి పాలు ఇవ్వాలి, ఎందుకని అవతల తారకాసురుణ్ణి చంపాలి. ఈ పిల్లవాడు తప్ప మార్గం లేదు. ఈ పిల్లవాడికి ఏం అవ్వకూడదు, దేవతల భయం. పిల్లవాడికి పాలిచ్చేవాళ్ళు ఎవరు? అదే సమయంలో అవతల ఋషుల యొక్క భార్యలు 6 వేరువేరు కారణముల చేత దేవతల్ని ఆశ్రయించారు, మాకు ఉత్తమగతులు కావాలని. వాళ్ళన్నారు, మీరు 6 కూడా ఈ పిల్లవాడికి పాలివ్వండి అన్నారు. తా క్షీరం జాతమాత్రస్యా కృత్వా సమయముత్తమం దదుహు పుత్రో యమస్మాకం. మేము పాలిస్తాం, కానీ ఆ పుట్టినటువంటి పిల్లవాడు 6 ముఖాలతో ఉన్నవాడికి 6 పాలిస్తాం, కానీ ఆ పిల్లవాడు మా పిల్లవాడన్న పేరు కూడా ఇస్తారా? అలా అయితే పాలిస్తాం. దదుహు పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చితా. అలా అయితే పాలిస్తాం. దేవతలు ఆలోచించి అనుకున్నారు, కృత్తికలు మాతృకా స్వరూపాలు కాబట్టి ముందు పిల్లవాడు బ్రతకాలి. పిల్లవాడు బ్రతకడానికి పాలిస్తే పార్వతీదేవి కోపం ఎందుకు వస్తుంది? అందుకని 6 పాలివ్వండి అన్నారు. 6 షణ్ముఖుడికి 6 ముఖాల వాడికి స్తన్యం ఇచ్చారు. ఆయన క్షణంలో పాలు తాగి యవ్వనాన్ని పొందాడు. తారకాసుర సంహారం చేశాడు. చేసినప్పుడు ఈ 6 సుబ్రహ్మణ్యుణ్ణి ఒక వరం అడిగాడు. నువ్వు మా పాలు తాగి పెద్దవాడివయ్యావు, మాకు మాతృభావన నీ యందుంది, అలాగే నీకు కూడా మా యందు మాతృభావన ఉంది, అమ్మ అన్న పేరుంది. పైగా లోకమంతా మేము కృత్తికలం కాబట్టి మా పేరు మీద నిన్ను కార్తికేయుడు అని పిలిచింది. తతశ్చయ కార్తికేయే సర్వాసామితి నిశ్చితా. అందుకని కార్తికేయమితి బ్రువన్ పుత్రస్థైలోక్య విఖ్యాతో భవిష్యతి నిసంశయ అని కార్తికేయుడు అని పేరు రావడానికి కారణం కృత్తికల పాలు తాగాడు కాబట్టి. నువ్వు మా పాలు తాగావు, తాగి మేము తల్లి అన్న భావన పొందాం, నువ్వు మా బిడ్డ అన్న భావన పొందాం. మాకు ఒక అనుగ్రహం కావాలి, మాకు ఉత్తమమైనటువంటి లోకముల యందు ప్రకాశించేటటువంటి స్థితిని కల్పించు. అడిగితే సుబ్రహ్మణ్యుడు దేవేంద్రుణ్ణి పిలిచాడు. వీళ్ళు ఉత్తమ స్థితి కావాలని అడుగుతున్నారు, వీళ్ళకి నక్షత్ర మండలంలో స్థానం ఇస్తాను, ఎక్కడ స్థానమైనా ఖాళీగా ఉందా వీళ్ళని నక్షత్ర మండలంలో ప్రవేశపెట్టడానికని అడిగాడు. ఇప్పుడు దేవేంద్రుడు అన్నాడు, అభిజిత్ అని ఒక నక్షత్రం ఉంది, ప్రస్తుతం ఆ నక్షత్రం తన స్థానాన్ని ఖాళీ చేసింది. ఎందుకని అంటే చంద్రుడికి రోహిణి యందు ప్రీతి. చంద్రుడికి రోహిణి యందు ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతిని తాను కూడా పొందాలని అభిజిత్ అన్న నక్షత్రం తపస్సు చేస్తోంది. ఆ స్థానం ఖాళీగా ఉంది కాబట్టి ఈ కృత్తికా గణములకు అంటే మాతృగణానికి అక్కడ స్థానం ఇయ్యి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం చేత సుబ్రహ్మణ్యుడికి పావకి అగ్నిపుత్రుడు అని పేరు. అగ్నియందు నిక్షేపింపబడినటువంటి శివుని యొక్క తేజస్సు గంగయందు కలిసి పుట్టాడు కాబట్టి పావకి అగ్నిపుత్రుడు అని పేరొచ్చింది. అటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం చేత వాళ్ళు అభిజిత్ అనబడేటటువంటి నక్షత్రం తపస్సుకి వెళ్ళినప్పుడు ఖాళీ అయిన స్థానంలోకి ఈ కృత్తికా నక్షత్ర మండలం చేరింది. ఆ కృత్తికా నక్షత్ర మండలంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే కార్తీక మాసం వస్తుంది. అందుకనే అగ్నిదైవత్యము అని పేరు. దీన్ని మహాభారతంలోనూ రామాయణంలో స్కందోత్పత్తిలోనూ వర్ణించారు. అందుకని అగ్నిదైవత్యమైనటువంటి నక్షత్రము కృత్తికా నక్షత్రము. కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన బాగా కిందకొచ్చేసినప్పుడు తేలికగా ఏది అంటే దీపం, శాస్త్రీయంగా ఏది అంటే యజ్ఞం. హవిస్సు అగ్నిముఖంగా ఇచ్చారనుకోండి, అప్పుడు అగ్నిని ప్రజ్వరిల్లజేసి హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుని యందు స్వాహాకారంతో హవిస్సునిస్తే అది దేవతలకు వెడుతుంది. అది
అసలు సనాతన ధర్మానికి జీవగర్ర. యజ్ఞయాగాది క్రతువులు చేయడం, అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మంలోనే ఉంది, ఇతర విశ్వాసముల యందు కనపడదు. కానీ అలా అందరూ అగ్నియందు హవిస్సుని ఇవ్వగలిగినటువంటి దక్షత పొంది ఉండకపోతే దానికి చాలా తేలిక మార్గంగా ఏది అంటే అగ్ని ఆరాధనగా దీప ప్రజ్వలనం, దీపాన్ని ఉంచడం. ఆ కాలమునందు దీపాన్ని ఉంచినా కూడా తత్తుల్యమైన ఫలితాన్ని శాస్త్రం ఇచ్చింది. అందుకే సుబ్రహ్మణ్యుడు ఇచ్చినటువంటి వరం రీత్యా దీపం పరమమంగళప్రదమైన దానిని ఎవరు వెలిగిస్తారో దాని యందు కృత్తికల యొక్క అనుగ్రహ ప్రసరణం ఉంటుంది. కృత్తికలు మాతృకలోని 10 మాటలు మీతో మనవి చేశాను. ఇప్పుడు ఆ మాతృకా మండలం నుంచి వచ్చినటువంటి అనుగ్రహ శక్తి చేత సమస్త ఉపద్రవ ఉపశాంతి కలిగి మనుష్యుడు అభ్యున్నతి పథంలో ప్రయాణం చేసి దక్షిణాయనాన్ని సాఫల్యం చేసుకుని తమసోమా జ్యోతిర్గమయ, అజ్ఞానం అనేటటువంటి చీకటిలోంచి జ్ఞానము అనేటటువంటి వెలుగులోకి ప్రవేశించగలుగుతాడు. ఈ దీపము ఆధారమవుతుంది. అందుకే ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం వెలిగించడం, దీపానికి ఆరాధన చేయడం, దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంత శక్తి. అందుకే దీపం ఏది ఇవ్వగలదు అని అడిగితే అసలు దీపము వలన సమస్తము సాధ్యమే, ఇది అది అని లేదు. దీపేన సాధ్యతే సర్వం అన్నారు. సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్య అంటే రెండిటి సంధికి సంధ్య అని పేరు. చీకటి వెళ్ళి పగలొస్తోంది, ఉదయవేళ సంధ్య. పగలు వెళ్ళిపోయి రాత్రి వస్తోంది, ప్రదోషవేళ. దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలము. ఇప్పుడు ఈ 2 సంధ్యల యందు కూడా దీపాన్నే వెలిగించాలి. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది, సంధ్యాదీపం ఒక లక్షణంతో ఉంటుంది. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవలసి ఉంటుంది. మీకు చాలా తేలిగ్గా అర్థం అవడానికి నేను ఎప్పుడూ మనవి చేసేటటువంటి రీతి ఒక్కటే. ఒక్కసారి మీరు కొద్దిగా పరిశీలనం చేయండి, మీకు అర్థమైపోతుంది. ఈశ్వరుడు జ్ఞానేంద్రియములని 5 ఇచ్చాడు మనకి. కళ్ళిచ్చి చూసే శక్తి తీసేశాడు, చెవులిచ్చి వినే శక్తి తీసేశాడు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి తీసేశాడు, చర్మాన్ని ఇచ్చి స్పర్శించేటటువంటి ముట్టుకుంటే తెలిసే శక్తి తీసేశాడు, నాలుకనిచ్చి రుచి తెలుసుకునేటటువంటి శక్తి తీసేశాడు. ఇప్పుడు కొంచెం ఆలోచించండి మీరు. సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయి అసలు? కళ్ళు లేవు, ఏదున్నా ఒకటే. వెంకటాచలం వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండండి, ఆనంద నిలయంలోకి వెళ్ళండి, ధ్వజస్తంభాన్ని చూడండి, పర్వతాలు చూడండి, నదులు చూడండి, సెలయేళ్లు చూడండి, జలపాతాలు చూడండి, మనవణ్ణి చూడండి, భార్యను చూడండి, కూతుర్ని చూడండి, కొడుకుని చూడండి, సభని చూడండి, ఏది చూడండి, ఏమిటి కనపడుతుంది? కనపడడానికి ఏం లేదు, పోయింది సుఖం. లేదు. చెవులున్నాయి, వినపడదు. వీణావాద్యం అవుతోంది, ఏమిటి సుఖం? ప్రవచనం అవుతోంది, ఏమిటి సుఖం? గుడి గంట మోగుతోంది, ఏం సుఖం? సుప్రభాతం పాడుతున్నారు, ఏమిటి సుఖం? వేదఘోష జరుగుతోంది, ఏమిటి సుఖం? చెవులు లేవు. ముక్కు వాసన చెప్పదు, దుర్గంధం. కుక్క యొక్క కళేబరం మించి వాసన వచ్చినా అంతే, మల్లెపూల చెడ్డు మించి వాసన వచ్చినా అంతే. సుఖము లేదు, దుఃఖము లేదు. చర్మం స్పర్శ చెప్పదు, నిప్పు కణిక తెచ్చి దీని మీద పెట్టినా ఒకటే, మంచి గంధం తీసుకొచ్చి దీని మీద అలదినా ఒకటే. నాలుక రుచిని చెప్పదు, కాబట్టి తీసుకొచ్చి 4 పచ్చాకులు నోట్లో పడేసినా అంతే, తిరుపతి లడ్డూ తీసుకొచ్చి పెట్టినా అంతే, ఏమీ తేడా లేదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఉన్నాయా అసలు? లేవు. ఇన్ని సుఖాలకి ఆధారం ఎక్కడుంది? పంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తిలో ఉంది. కన్ను చూస్తోంది, ఇన్ని సుఖాలు వచ్చాయి. కొండ చూశా, మురిసిపోయా. గోవిందరాజస్వామిని చూశా, మురిసిపోయా. అమ్మవారిని చూశా, పొంగిపోయా. వెంకటేశ్వరుణ్ణి చూశా, పరవశించా. లడ్డు నోట్లో వేసుకున్నా, పరవశించా. నా మనవడు నన్ను ముట్టుకున్నాడు, పొంగిపోయా. భగవద్గీత ఎవరో చదువుతుంటే విన్నా, పరవశించా. ఇప్పుడు సుఖాలకి కారణం ఈ 5. ఇది మనం తెచ్చుకున్నామా? లేనివాడు ఏమైనా తెచ్చుకోవడం మర్చిపోయాడా? ఇది ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టే ఒకడు పొందలేదు, ఒకడు పొందాడు. ఇవ్వడానికి ఏదో కారణం ఉంది, ఇవ్వకపోవడానికి కారణం ఉంది.
ఇప్పుడు ఇచ్చినవాడు ఒకడుంటే అందులో సుఖాలకన్నిటికీ ప్రధానమైన సుఖం ఇది అంటే కన్నే. అందుకే నయనం నాయక, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వస్య గాత్రస్య సుఖ శిరప్రధానం. ఇప్పుడు కన్ను లేదనుకోండి, మిగిలిన ఇంద్రియాలన్నీ ఉన్న సుఖాల్లో 90% పోయినట్టే. భయమే ఉంటుంది. కళ్ళు లేవు, మిగిలిన ఉన్నాయి. కూర్చున్నాడు, ఎవరెడుతున్నారో తెలియదు, ఎవరు ముట్టుకున్నారో తెలియదు, తను ఇటెడుతున్నాడో తెలియదు, తను సరిగ్గా బట్ట కట్టుకున్నాడో లేదో తెలియదు, తనను ఎవరు చూస్తున్నారో తెలియదు, చూసి ఎగతాళి చేస్తున్నారో తెలియదు, బాధపడుతున్నారో తెలియదు, ప్రసన్నంగా చూస్తున్నారో తెలియదు, ధ్వజస్తంభం చూడలేడు, గుడి చూడలేడు, కొడుకుని చూడలేడు, భార్యను చూడలేడు. ఇప్పుడు ఆయనకి సుఖాలు ఏ ఉన్నాయి పాపం, ఎంత బాధపడుతుంటాడు. ఇప్పుడు సుఖాలలో 90% సుఖాలు ఏవి అంటే ఈ వెలుగు, ఈ కంటి వెలుగు చేత ఉన్నాయి. ఈ వెలుగునిచ్చిన పరమాత్మ నీకు కృతజ్ఞత నోటితో చెప్పలేను, కాబట్టి చిన్న వెలుగు నీ దగ్గరించి కృతజ్ఞత చెప్తున్నా. అందుకే ఉదయ దీపం పూజ. పూజ అంటే కృతజ్ఞత. సంధ్యాదీపం నమోస్తుతే. ప్రదోషవేళ ఎందుకు? ప్రదోషవేళ ఎందుకు పెడతాము అంటే చీకటి వస్తోంది. చీకటి వస్తోంది అంటే ఆసురీగణముల యొక్క విజృంభణం ప్రారంభమైంది. ఈశ్వరుడి యొక్క శాసనం ఏమిటి అంటే విషక్రిములు, రజోగుణ తమోగుణ సంపత్తి ఉన్నవాళ్ళు చీకటి పడ్డాక లేవాలి, సత్వగుణ సంపత్తి ఉన్నవాళ్ళు పగటి వేళ తిరగాలి. అందుకే రాత్రి వేళ మనం పడుకుంటాం, పాములు అవి లేస్తాయి. ఇప్పుడు రాక్షసులు లేస్తారు, వాళ్ళు మన మీదకొచ్చి పడిపోకుండా ఒక్క దీపం వెలుగుతుంటే చాలు. అందుకే చీకటి గదిలో పడుకోకు అంటారు. ఒక దీపం వెలుగుతుంటే అది పరబ్రహ్మమై రక్షిస్తూ ఉంటుంది, ఆసురీగణములను లోపలికి రానివ్వదు. అందుకని సంధ్యాదీపం నమోస్తుతే. ఇప్పుడు అటువంటి దీపము ఏది ఉన్నదో ఆ దీపము పరమ మంగళప్రదమైనది. ఆ దీపాన్ని ఒక్కదాన్ని వెలిగిస్తే దాని ఆ ప్రమిద మీద ఇంత పసుపేశాడు. ఇప్పుడు ఏమైంది అని అడిగారు. ఆ దీపేన సాధ్యతే సర్వం. ఆ దీపాన్ని ఆరాధించిన కారణము చేత ఇది మాత్రమే పొందుతాడు, ఇది పొందలేడని చెప్పడం కుదరదు. అన్నీ సాధ్యమే. ఎందుకనది పరబ్రహ్మము కనుక. దీపము బ్రహ్మ కాదు, దీపము విష్ణువు కాదు, దీపము శివుడు కాదు, దీపము పరబ్రహ్మము. అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం, అమ్మవారిని పూజ చేయాలి అంటే ఆడవాళ్ళందరూ కూర్చుని ఒక పెద్ద జ్యోతి వెలిగిస్తారు. వెలిగించే జ్యోతికి పూజ చేసి లలితా సహస్రం చదువుకుంటారు. జ్యోతియే అమ్మవారు, జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. అందుకే పంచాయతనం ఇచ్చినటువంటి శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారు అయ్యారు. మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో స్థానం ఎందుకు ఇవ్వలేదంటే అగ్నిరూపుడు కాబట్టి దీపము నీరాజనము రెండు సుబ్రహ్మణ్యుడే. ఆ దీపాన్ని ఆరాధన చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహము లభ్యమవుతుంది. అటువంటి దీపానికి పూజ చేయి, దీపానికి ఆరాధన చేయి. అత్యంత తేలిక. నాకు ఏమండి సహస్రం చదవండి, ఖాళీ లేదనొచ్చు. అష్టోత్తరం చదవండి, నాకు నోరు తిరగదండనొచ్చు. షోడశోపచారాలు చేయి, నాకు అసలు ఆవాహన తెలియదండి. ఒక్క మారేడు దళం వేయి, నాకు దొరకదండి. 2 పువ్వులు పట్ల మా ఇంట్లో లేవండి. నీళ్లు పోయివయా, అసలు ఎంగిలికాని నీళ్లు మా ఇంట్లో దొరకవండి. పోన్లే ఓ దీపం వెలిగిస్తావా, చాలు. ఎంగిలి కాకుండా నిలబడిపోయేది ఏమైనా ఉంటే జ్వాల ఒక్కటే. జ్వాల ఎంగిలి కాలేదు, ఎందుకంటే నోటితో ముట్టుకోడెవడు. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. దీపం ఎంత బాగుంటే మాత్రం ముద్దెట్టుకుంటావా, మూతి కాలుతుంది. అందుకే రామకృష్ణ పరమహంసని ఒక మాట అడిగారు, అసలు ఈ లోకంలో ఎంగిలి కాని వస్తువేది అన్నారు. ఆత్మ ఒక్కటే అన్నారు. మిగిలినది రామాయణం అయినా కూడా ఎంగిలైపోయింది. ఎందుకంటే నా నోటితో చెప్పినప్పుడు రామాయణం ఎంగిలవలా నా నోట్లోంచి వచ్చి. ఆత్మ అనుభవించాలి తప్ప నోటితో చెప్పడం ఉండదు. ఎంగిలిగానిది ఆత్మ ఒక్కటే అన్నారు పరమహంస. అలా దీపం ఒక్కటే, ఎంగిలి ఉండదు దానికి. ఆ దీపాన్ని వెలిగించి ఇంత పసుపు వేసి ఇంత కుంకం వేసి అక్షతలు వేస్తే నువ్వు పూజ చేసినట్టే. అంత గొప్పది దీపం, అంత గొప్పది కార్తీక మాసం. ఇక ఈ కార్తీక మాసంలో మన గుడి కార్యక్రమం ఎందుకు చేయాలి? రేపటి రోజు సాయంకాలం మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అసలు ఈ కార్తీక మాస ఉపాసనలోకి మన గుడి కార్యక్రమం ఎందుకు వచ్చిందో, మన గుడి అనే శాస్త్రాలు పేర్కొన్నాయా, అసలు అది ఎలా మనకి చెప్పబడింది, ఎందుకు అందులో మనందరం పాల్గొనాలి, ఎందుకు తరించాలి, ఈ విషయాల మీద రేపు కార్తీక పౌర్ణమికి మన గుడి కార్యక్రమానికి ఎందుకు అంత పెద్ద అనుబంధం ఉంది అన్న విషయాన్ని పరమేశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.